విజన్ 2047 లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తున్న సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఐటీతో పాటుగా ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలు డెవలప్మెంట్ సెంటర్స్గా మార్చుతున్నామని చెప్పారు. సూపర్ 6 పథకాలు దశలవారీగా అమలు పరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదవారికి సంక్షేమం అందిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చి 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది. మన దగ్గర 46% ఉంది. తెలంగాణ ఆదాయం జిఎస్టిపిలో 9.3% జిఎస్టి వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నటువంటి మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేషన్స్ వస్తాయి. వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ, అగ్రికల్చర్ కానటన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం, హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కొంచెం ఎఫెక్టివ్ ఎకానమీ అవసరం. స్కేలబుల్, సస్టైనబుల్ ఎకానమీకి మనం నాంది పలకాలి. దానికోసం నేను చెప్పింది 15% గ్రోత్ రేట్ ఉండాలి. లాస్ట్ ఇయర్ 12% వచ్చింది. 14-19లో 13.5% గ్రోత్ రేట్ వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ అన్ని అనుసంధానం చేసి మనందరం కానీ కలిసి మరి పనిచేస్తే 15% గ్రో కావడం పెద్ద కష్టం కాదు. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళికలు 15% గ్రోత్ రేట్కి అన్ని ప్రాంతాల్లో అన్ని సెక్టార్లకి ఏమేమి చేయాలనో అవన్నీ తయారు చేస్తున్నాం. థీమాటిక్ రిపోర్ట్స్ కానీ, సెక్టరల్ రోడ్ మ్యాప్స్ కానీ అన్నీ తయారవుతున్నాయి. అవన్నీ కూడా